B9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. అమ్మవారి జాతర మహోత్సవం రంగరంగ వైభవం జరిగింది. తెల్లవారుజాము 3 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున క్యూలైన్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు. నా పేరు గురునాథరావు అండి, ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీ. ఈ యొక్క దుర్గమాంబ వలస సుమారు శ్రీహరిపురం గ్రామంలో 40 సంవత్సరాల క్రితం నుంచి వలస స్టార్ట్ చేస్తాం. ఈ అమ్మవార్లు అంటే చుట్టుపక్కల పరిసర గ్రామాల అందరికీ కూడా చాలా నమ్మకం, చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు చాలామంది ఒక పండుగ జరుపుకుంటారు. అలాగే మా ఆలయ కమిటీ తరఫున కూడా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అందుకోసం మాకు చేతనైనంత వరకు కొన్ని చర్యలు తీసుకున్నాం. మిగతా ఏమైనా భక్తులు ఎవరైనా ఉంటే, ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే మాకు యాజ్ ఏ కమిటీగా మాకు ఏమైనా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని ఎవరైనా సలహాలు ఏమైనా ఇస్తే అవి మేము స్వీకరించి వచ్చే ఏడాది అలాంటి ఈసారి జరిగిన తప్పుల్లో కానీ ఈసారి భక్తులకు ఏమైనా అసౌకర్యం కలిగినా అలాంటి విషయంలో మాకు ఏమైనా సలహాలు ఇస్తే అవి స్వీకరించి వచ్చే సంవత్సరం అవి ముందుగా అందరికీ శ్రీ దుర్గమాంబ వలస మహోత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఏ కార్యక్రమం ఏంటంటే భక్తులైతే సుమారు ఒక ఓన్లీ వలసలో పాల్గొనాలంటే పారిశ్రామిక ప్రాంతంలో అత్యంత రద్దీగా అత్యంత ప్రజలు అశేషంగా పాల్గొనే కార్యక్రమం ఏముందంటే పారిశ్రామిక ప్రాంతంలో శ్రీహరిపురం శ్రీ దుర్గమాంబ వలస కార్యక్రమం. అలాగే భక్తులు ఎంచుకుంటే ఒక 20,000 వరకు భక్తులు సుమారు పాల్గొంటారు. తెల్లవారి 3:30 నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనార్థం వస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల వరకు చాలా రద్దీగా ఉంటుంది. 3 గంటల తర్వాత అలాగా ప్రజలందరూ కూడా భక్తి ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేయగలిగాం. మున్ముందు భక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా అమ్మవారి దుర్గమాంబ పండుగ మహోత్సవాలు కూడా ప్రతి 3 ఏళ్ల కోసం చేస్తుంటాం. 2023లో చేసాం. 2024, 2025 గ్యాప్ ఇచ్చి ఈ సంవత్సరం మళ్ళీ కూడా జూలై నెలలో లాస్ట్ టైం అంటే దుర్గమాంబ ఒక సంవత్సరం దుర్గమాంబ అంటే అక్క, కుంచుమాంబ చెల్లి. లాస్ట్ టైం దుర్గమాంబ చేసాం. ఈసారి కుంచుమాంబ అమ్మవారికి 9 రోజుల మహోత్సవాలు కూడా చేస్తున్నాం. ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 60వ వార్డులో కుంచుమాంబ దుర్గమాంబ వలస మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 43 సంవత్సరాల నుంచి శ్రీహరిపురం వలసకి ఇండస్ట్రియల్ విలేజ్లో ఒక శ్రీహరిపురం వలసకి మనం వెళ్ళాలరా అనే రీతిలో జరిగే కుంచుమాంబ దుర్గమాంబ ఇది ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అభినందన. మా తరఫున కూడా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి అందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈరోజు అందరికీ ఒకటే వెళ్ళిపోయిందంటే అమ్మవారిని మన మీద దర్శించుకొని ఏదైతే మనకి రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, అలానే ఈరోజు అంటే అతి ముఖ్యంగా పండగ సంక్రాంతి వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ శ్రీహరిపురంలో జనవరి 31 అందరి పండగగా ఈ పరిస్థితి మహోన్నతి ఉంది. ఇందాక ఆలయ కమిటీ వాళ్ళు చెప్పినట్టు 20,000 పైచిక్కు జనాభా అమ్మవారి దర్శనానికి వస్తారు. అలానే ఆమె ఆశీస్సులు చూడాలనుకుంటే అందరికీ నమ్మకం ఏంటంటే మొక్కుకున్నది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి అక్క నాగడి మనకందరికీ కూడా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా కమిటీ వాళ్ళు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్రమబద్ధీకరణతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కార్యక్రమాలన్నీ కూడా మన శ్రీహరిపురంలో జరిగితే అందరూ కూడా ఈ కార్యక్రమం
కార్యక్రమాలని చూసి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని